హలో ఫ్రెండ్స్, డాకు మహారాజ్ మూవీ అయితే చూడడం జరిగిందనమాట. ఈ మూవీలో నాకు ఏమనిపించిందంటే బాలకృష్ణ గారిని ఫస్ట్ టైం ఒక డిఫరెంట్గా చూసామనిపించింది నాకు మూవీలో. అండ్ దట్టు డాకు మహారాజ్ స్టోరీ అనేది ఫెమిలియర్గా ఎప్పుడూ చూసిన విధంగా ఉంది, కానీ ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ స్క్రీన్ ప్లే కాస్త డిఫరెంట్గా ఉండడం, ఆ చుట్టూ ఉన్న ఆ ఏరియాస్ని, ఆ బౌండరీస్ని కాస్త ఏంటంటారు మోడిఫై చేయడం వల్ల కాస్త రిఫ్రెషింగ్గా ఉండొచ్చు మేబీ సంక్రాంతికి ఇప్పుడు వచ్చిన మూవీస్లో అన్నిటికంటే. సో మరి డాకు మహారాజ్ మూవీ ఎలా ఉందంటే బాగానే ఉంది. అంటే పెద్ద హిట్టా, గేమ్ చేంజర్ కింద హిట్ అంటే నేనేం చెప్పలేను, కానీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి అయితే బాగా నచ్చుద్ది. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి ఎలా అనిపిస్తుంది అంటే ఎన్నిసార్లు చూసిన సినిమా రా, ఇప్పుడు బాలయ్య బాబు ఇలాంటి సినిమా అయినా ఇంకేం టెంప్లెట్ మార్చడానికి అయితే ఉంటుందన్నమాట. సో నార్మల్గా బాలయ్య బాబు ఫ్యాన్స్కి అయితే మాస్ ఫీస్ట్ అనేసి చెప్పాలి. చాలా అంటే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి మా బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడానికి. అరిసే అరుపులు, కేరిసే కేకలు ప్రతిదీ వర్త్ అనమాట ఈ మూవీకి, అంటే బాలయ్య బాబు ఫ్యాన్స్ కోసం చెప్తున్నా. అండ్ సెకండరీ తమన్ గారి మ్యూజిక్ అనేది ఈ మూవీకి చాలా ప్లస్ అయింది. బీజిఎం ఆల్సో చాలా చాలా ప్లస్ అయింది. దురదృష్టవశాత్తు ఆ దబిడి సాంగ్ అయితే ఉంది, ఎక్కడ ట్రిమ్ అయితే చేయలేదు. ఎంత ట్రోలింగ్ వచ్చిన తర్వాత అది ఎడిటింగ్లో పక్కగా లేపేస్తారు అనుకున్నాను, బట్ అదైతే ఉంది. మరి దాన్ని ఏం మనం చేయలేము, దాన్ని ఏం టచ్ చేయలేము. అండ్ మనకు మూవీలో పాజిటివ్ పాయింట్స్ ఏమైనట్టు చూసుకున్నట్టయితే తమన్ గారి బీజిఎం ఎక్సలెంట్, మైండ్ బ్లాగ్ అయిపోయింది అనమాట. ఇంటర్వెల్ సీన్లో కానీ ఆ క్లైమాక్స్ సీన్లో కానీ ఈయనిచ్చిన బీజిఎం, ఈయనిచ్చిన ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఆ సీన్లో అంత లేకపోయినా ఈయన ఇచ్చిన బీజిఎంకి ఒక లెవెల్ ఆఫ్ రేంజ్ అయితే వెళ్ళింది, ఆ సీన్ కూడా ఎలివేట్ అయింది ఎక్కువగా. అండ్ సెకండ్ బాలయ్య బాబు గారి ప్రజెన్స్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఆయన ఇప్పటివరకు చేసిన అన్ని మూవీల్లో కంట ఈ మూవీలో చాలా డిఫరెంట్గా ఉంది. అంటే మనం చూసిన సమరసింహారెడ్డి కానీ, నరసింహారెడ్డి కానీ, వీరసింహారెడ్డి కానీ ఇవన్నిట్లో చూసుకున్నట్టయితే కాస్త ఆ లౌడ్ నాయిస్ ఏదైతే ఉందో అది కాస్త తగ్గింది. ఒక సైలెంట్గా ఉండి ఆ రకమైన బాలయ్య బాబుని అయితే మనం అందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదంటే చాలా బాగానే ఉంది, చాలా బాగుంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ లౌడ్గా లేదు ఎక్కడ, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. డైలాగ్స్, ఎస్పెషల్లీ డైలాగ్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో వచ్చిన ప్రతి ఒక్క డైలాగు, ప్రతి ఒక్క వర్త్ అనమాట అనిపిస్తుంది నాకైతే. అండ్ తర్వాత మెయిన్గా ఈ మూవీకి ఒక కుడిపోతం ఏదైతే ఉందో అంటే అది సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బాగుంది. చాలా ఏంటంటారు రిఫ్రెషింగ్ విజువల్స్ అయితే కనిపించాయి. బాలకృష్ణ గారి మూవీస్లో ఎప్పుడు మీకు ఇలాంటివి కనిపించవు. కెమెరా యాంగిల్స్ కానీ ఏదైనా ఒక రకమైన చాలా బాగా అయితే అనిపించింది నాకైతే. చాలా టూ గుడ్ అని చెప్పాను, ఎందుకంటే ఒక భుజం ఏదైతే ఉందో అది సినిమాటోగ్రఫీ, అండ్ ఇంకో భుజం ఏదైతే ఉందో అది బాలయ్య గారి స్క్రీన్ ప్రెజెన్స్. అండ్ ఈ మూవీలో మెయిన్గా నెగిటివ్ పాయింట్స్ ఏవైనా ఉన్నాయంటే అది నేనైతే ఒక విషయం చెప్పగలుగుతున్నాను. నెగిటివ్ పాయింట్స్ నాకైతే కొన్ని అనిపించి, ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే తేలిపోయింది అనిపించింది. ఫస్ట్ హాఫ్ నుంచి చూసుకున్నట్టు వస్తే క్లైమాక్స్ అయితే ఏం బాగాలేదు, నాకైతే నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఎందుకో నాకైతే అంతగా అనిపించలేదు, ఇంపాక్ట్ లేదు క్లైమాక్స్. సో క్లైమాక్స్ కానీ బాగుంటే వేరే లెవెల్లో ఉండేదేమో నాకు తెలిసి అయితే ఇంకా నెగిటివ్ పాయింట్ ఏదంటే సెకండ్ హాఫ్ ప్రిడిక్టబుల్గా ఉంటుంది, స్టోరీ ఈజీగా అర్థమవుద్ది. అంటే ఎప్పుడు చూసిన నెరేషనే ఉంటుంది అందులో. అంటే మెయిన్గా ఏమవుతుందంటే ఈ స్టోరీలో మన బాలకృష్ణ గారు నానాజీ క్యారెక్టర్, సీతారాం క్యారెక్టర్ అయితే ఉంటుంది. అంటే ఒక పాపని సేవ్ చేస్తాడబ్బా, ఫస్ట్ హాఫ్ మొత్తం సూపర్ ఉంటుంది. ఒక పాపని సేవ్ చేయాలని ఈయన ధ్యేయం అనమాట. ఈ పాపను సేవ్ చేస్తున్నప్పటికీ ఈయనకు వచ్చిన ఎదురు దెబ్బలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి. ఆ పాపకి ఈయనకి ఏమవుద్ది ఇవన్నీ మనం చూస్తాం. అండ్ సెకండ్ హాఫ్లో ఏమవుద్దంటే ఈయన ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఈయన ఫ్లాష్ బ్యాక్లో ఏమవుద్దంటే ఈయన ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరిలో వాటర్కి అంటే ఆ ఊర్లో వాటర్కి నోచుకోరనమాట ఆ ప్రజలు. అంటే వాటర్ వాళ్ళకి దొరకదు, చాలా అంటే చాలా కష్టం. వాళ్ళకి వాటర్ దొరకాలంటే ఇంచుమించు 20 మైళ్ళు వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఆ టైంలో అక్కడున్న ఏరియాలో అక్కడున్న ఒక వీళ్ళని ఏం చేస్తాడంటే వీళ్ళతో పని చేయించుకుంటూ వారానికి ఒక బిందె చొప్పున ఇస్తాడనమాట వాటర్. సో ఆ బిందెని సరిపెట్టుకుంటూ వీళ్ళైతే చేస్తుంటారు. ఆ టైంలో మన సీతారామరాజు ఈయన అనమాట ఒక ఇంజనీర్ అనమాట. సో ఈ ఇంజనీర్ అనమాట వాటర్ డ్యామ్ని నిర్మించాలని అంటే అక్కడ వస్తున్నానమాట చూస్తాడు. ఆ టైంలో విలన్కి అండ్ బాబీ డియోల్ గారికి ఈ మధ్య వచ్చిన ఘర్షన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అది మెయిన్ స్టోరీ, ఇంకా అంత స్పాయిలర్ అయిపోద్ది కాబట్టి ఇంకా చెప్పట్లేదు. సో ఆ రకమైన స్టోరీ బిల్డ్ చేస్తూ ఏమవుతుందంటే ఒక వాటర్ ఈ విలేజ్ స్టోరీ, ఆయన్ని కాపాడడానికి ఈయన వచ్చి ఇదంతా ఒక సేమ్ నరేషన్ ఉంటుంది. కానీ బట్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. బాలయ్య బాబు గారి ఏదైతే ఉంటుంది ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో అది తోపు లెవెల్ అయితే నాకు అనిపించింది, చాలా అంటే బాగా నచ్చింది. అండ్ బాబీ డియోల్ కూడా మంచి ఏంటంటారనే ఇంట్రడక్షన్ అయితే చాలా బాగుంది, చాలా
ఆయన ప్రెజెన్స్ కూడా బాగుంది. బట్ సెకండ్ హాఫ్లో తేలిపోద్ది అబ్బా, ఇదంతా సింగిల్ వార్ వన్ సైడ్ అయిపోద్ది అనమాట. సో అలా అయితే నాకు అనిపించింది. అండ్ ప్రతి ఒక్కరు పాత్ర కూడా బాగా చేశారు. ప్రగ్వజైసల్ కూడా మంచి రోల్ అయితే ఉంది. అండ్ ఉర్వశి గారికి కూడా ఉంది ఒక పాట. బట్ ఇవన్నీ ఉంటాయి, పెద్ద అయితే ఇంపాక్ట్ఫుల్ లేదు ఆవిడది, ఒక సాంగ్ అండ్ ఎక్స్పోజింగ్ సంథింగ్ అవైతే ఉన్నాయి. అండ్ నార్మల్గా బాబీ డైరెక్షన్ అంటే ఆ మాస్ ఎలిమెంట్స్, ఆ మిక్స్డ్ ఏదైతే ఉందో ఆ పస్ అయితే అన్నీ కనిపించాయి. బట్ ఎందుకు చిన్న నిరాశ ఏదైతే ఉందంటే అది సెకండ్ హాఫ్, ఆ క్లైమాక్స్ అంత గట్టిగా ఇంపాక్ట్ లేకపోవడం వల్ల. బట్ ఎనీవే ఇప్పటి వరకు వచ్చిన మూవీ కంటే అయితే చూసుకున్నట్టయితే చాలా బెటర్ అనిపించింది నాకైతే. డాకు మహారాజు ఈ సంక్రాంతికి బొమ్మ బ్లాక్ బాస్టర్ అయితే నాకైతే అనిపిస్తుంది. మరి ఎల్లుండి వచ్చి సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా ఉంటుందో మరి తప్పకుండా రివ్యూ అయితే చేద్దాం. వీడియో అయితే లైక్ అయితే చేసుకోండి. బాలయ్య బాబు గారు ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.